ప్రస్తుతం మనము ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మల్లన్నను దర్శించుకోవాలని చెప్పేసి ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని చెప్పి లక్షలాది మంది భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ మల్లన్న జాతర అతి దగ్గరలో ఉన్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వోల్ టీవీ ఈరోజు ఐనవోలు గ్రామానికి రావడం జరిగింది. ప్రస్తుతము ఈ ఆలయంలో చాలామంది భక్తులు మనతో ఉన్నారు. జాతర స్టార్ట్ కాక ముందుకే మల్లన్నను కల్లారా చూద్దామని చెప్పేసి వేలాది మంది భక్తులు ఇక్కడికి మనకు ప్రస్తుతము మల్లన్న ఆలయంలో మనకు అందుబాటులో ఉన్నారు. నాకు 10,000 శనార్థి నాది. మా అన్న పెళ్ళైన వద్దుగా వీడికి వస్తాం. 40 ఏళ్ళు 45 ఏళ్ళ నుంచి మాకు నమ్మకము. ఏది జరిగినా అమ్మగారి ఇల్లు లాగా వస్తాం. ఈయనకు మరువం మేము. యాస్ట్ వచ్చినా మంచిగా వచ్చినా చెడ్డగైనా నిద్ర చేసి బండాడు తీసుకొని పోతాం. వీడికి వెళ్ళి 30-40 ఏళ్ళ నుంచి మాకు ఇది నమ్మకం. పుట్టినిల్లు మాకు ఇది కానీ కొమరెల్లి కానీ మరువం మేము. ఏనాడైనా మా పిల్లలు కూడా ఇప్పుడు 3వ తరం మా పిల్లలు రాబట్టి, ఒక తరం కాదు 3వ తరం వస్తున్నారు ఇప్పటి నుంచి. ఎల్లమ్మకు మల్లన్నకు 10,000 శనార్థి, పాదాలకు 10,000 తండ్రి నీకు. మేము నాగోల్ జైపూర్ కాలనీ, మా కోడన్లు లాల్ దర్వాజా, మాంకాలమ్మ గుడి కాడికి అన్నీ నిలబెడుతున్నాయి. నమ్ముకొని పోతే మాకు ఫలితం దక్కుతుంది కాబట్టి ఇన్నేళ్ల నుంచి రాగలుగుతున్నాం. బండ్లు కట్టుకొని అప్పుడు బస్సులు లేని ఒకట్లా కూడా ఈడికి కానీ కొమరేలికి కానీ బస్సులు లేని బండ్లు కట్టుకొని పోయినాం మేము. ఇప్పుడు 3వ తరం వస్తున్నారు మా దగ్గర. ఈడికి కానీ కొమరేలికి కానీ మరువం. ఈడికి వచ్చి ఆడికి పోతారు. చాలా మటుకు అయితే ఆడికే పోయి ఆడ 4 రోజులు ఉండి కొండపోషమ్మకి అగ్గిగుండాలు దొక్కి 16 సార్లు అగ్గిగుండాలు దొక్కిన. ఇక ఆడ కొమరేలిలు ఉండి కొండపోషమ్మ కాడికి పోతాం. 6 రోజులు ఉంటాం. దేవస్థానంలో మేము మా తాతల తండ్రుల కానుంచి వెళ్ళి ఒగ్గు పూజారి పనిచేస్తున్నాము. అప్పటికిప్పటికీ ఈ దేవస్థానము 3వ భాగంగా పెరుగుతున్నది. ఈ ప్రపంచ లెవెల్ల మా ఐలోని ఈ గుళ్ళు, గోపురాలు, రాతి విగ్రహాలు అన్నీ ఆ కాలపు నాటి చూడదగిన పనులు. అవి ఇప్పటి క్షేత్రాలు కావు, ఇప్పటి పనులు కావు. ఆ స్వామివారి దయ వల్ల ఆడికి వచ్చిన ప్రజలందరూ ఆనంద వైభవంగా సంతోషాలతో ఉంటారు. మా ఒగ్గు పూజారులను మేము ప్రార్థన చేసుకుంటూ ఆ భగవంతుని వేడుకొని వాళ్ళకు కూడా సంతోషంగా మేము దేవనార్తులు పెట్టి సాగనంపుతాము. బండారి పొంగులో పెట్టి చల్లగా చూడాలి స్వామి అని ఆ స్వామివారిని మేము వేడుకుంటాము. సో ఈ జాతర అనేది ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు ఎక్కువ స్టార్ట్ అవుతుంది. జాతర గురించి మీరు ఏమంటారు? సంక్రాంతి నుండి ఉగాది వరకు మెండుగా కథ బాగా జరుగుతుంది. ఎప్పటికీ వివిధ రోజులల్లా ఆదివారం బుధవారం కూడా వెనకటి రోజులల్లా సంక్రాంతి నుండి ఉగాది వరకు ఉగాది తోటి లాస్ట్ ఉండేది పచ్చడి పోసి అప్పుడు ఆ దేవునికి తలుపులు వేసేది. ఇప్పుడు అట్లా లేదు. 360 రోజులు జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంటారు భక్తులు? ఈ జాతరకు హైదరాబాదు, ఈ పెద్ద పెద్ద పట్టణాల నుంచి వెళ్ళి, నగరాల నుంచి వెళ్ళి, మన ఈ కర్మీనగర్ సైటు, ఈ గంగొడ్డు, ఈ పోనీ మన మహబాదు, చాలా దిక్కులలో కూడా రాష్ట్రాల ఇతర దేశాల నుంచి వెళ్ళి కూడా వస్తాడు. సో ఐనవోలు మల్లన్న దర్శించుకున్న తర్వాతనే కొమరెల్లి మల్లన్న దగ్గర పోతారట. ఐలోని మల్లన్న పెద్దోడు, ఈయనను దర్శించుకున్న తర్వాత కొమరెల్లి పోతారు. ఈ ఒగ్గు కథ ఎప్పటి నుంచి చెప్తున్నారు? మా తాతల కాలం నుంచి వెళ్ళి 3వ తంతి 400 సంవత్సరాల కానుంచి వెళ్ళి మాకు మా తండ్రులు మా తాతలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. అదే మేము కూడా అదే పద్ధతిగా చెప్తున్నాం.